అమెరికాకి బిగ్ షాకే తగిలింది. ఎందుకంటే అమెరికాకి చెందినటువంటి F-15E స్ట్రైక్ ఈగల్ అయితే కూలిపోయింది. ఇది ఎలాంటి వాతావరణంలోనైనా సరే సమర్థవంతంగా పనిచేసేటటువంటి ఒక ఫైటర్ జెట్. అందుకే దీన్ని ఆల్ వెదర్ మల్టీ రోల్ ఫైటర్ జెట్ అని కూడా అంటారు. ఇది కువైట్లో కూలిపోయింది. F-35 లాంటి శక్తివంతమైనటువంటి ఫైటర్ జెట్ కాకపోయినా సమర్థవంతమైనటువంటి ఫైటర్ జెట్టే. దీన్ని కూడా యుద్ధాల్లో వాడుతున్నారు. అయితే ఇది ఒక విధంగా అమెరికాకి మరీ ఆశ్చర్యపోయినంత కాకపోయినా ఒక విధంగా బిగ్ షాకే. ఇరాన్ ఇప్పుడు తన యొక్క క్షిపణ శక్తిని బయట పెడుతుంది. ఇరాన్ కొన్ని విషయాల్లో తక్కువ శక్తి ఉండొచ్చేమో కానీ క్షిపణ విషయంలో మాత్రం చాలా శక్తివంతమైనటువంటి దేశమే. పైగా దానికి రష్యా, చైనా సపోర్ట్ ఉంది. కాకపోతే చైనాకి చెందినటువంటి HQ-9B అనే రాడార్ వ్యవస్థ ఇప్పుడు దాన్ని నాశనం చేసేసింది ఒక విధంగా. కాకపోతే క్షిపణుల పరంగా ఇరాన్ అయితే మంచి బలమైనటువంటి దాడి చేయగలుగుతుంది. అయితే ఇరాన్ ఇటు ఇజ్రాయెల్ మీద దాడి చేయగలుగుతుంది, అలాగే మరొక గల్ఫ్ దేశాల మీద కూడా దాడి చేయగలుగుతుంది. సో ఇప్పుడు ఫైటర్ జెట్ను కూడా కూల్చేసింది.